ఎన్నికల రోజు వేదికగా విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఫస్ట్ 4 డే నుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేక్షకుల రేటింగ్ ఆహా ఓహో రేంజ్ లో ఉండగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ముఖ్యంగా ఈ వారం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం, ఫంకీ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు రావడం వల్ల కపుల్ ఫ్రెండ్లీకు మంచి బజ్ ఏర్పడింది. ఫస్ట్ డేనే ఈ సినిమా 1.89 కోట్ల కలెక్షన్ తో సాలిడ్ ఓపెనింగ్ రాబట్టింది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా యూత్ చాలా మంది తమ పార్ట్నర్స్ సినిమాకు వెళ్లడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. తాజాగా 4 రోజుల కలెక్షన్లు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో 4 రోజుల షేర్ కలెక్షన్లు సుమారు 3 కోట్ల వరకు వచ్చాయి. మొత్తం బిజినెస్ 6.5 కోట్ల వరకు ఉండగా బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా 3.5 కోట్ల కలెక్షన్లు అవసరం. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంత సాధిస్తుందో చూడాలి. కథ విషయంలో చెప్పాలంటే, నెల్లూరుకి చెందిన శివ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి చెన్నైలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో ర్యాపిడోలో పార్ట్ టైం గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో తండ్రి మందలింపులు, బ్రేకప్ బాధ అతన్ని మరింత ఒంటరిగా చేస్తాయి. ఈ సమయంలో మిత్ర మానస అతని జీవితంలోకి వస్తుంది. ఆమె కూడా ఉద్యోగం కోసం చెన్నైలో ఉంటుంది. ఇంట్లో పెళ్లి ఒత్తిళ్లు తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతోంది. బైక్ రైడ్ ద్వారా మొదలైన పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారుతోంది. ఫ్రెండ్లీ, సున్నితమైన కథతో ఈ సినిమా యువతకు రొమాంటిక్ రేస్ లో ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది. మొత్తం కలిపి కపుల్ ఫ్రెండ్లీ, చిన్న బడ్జెట్, మంచి పాజిటివ్ టాక్, వ్యాలంటైన్స్ డే ప్రత్యేక పరిస్థితులు కలిపి మొదటి 4 రోజుల్లో డీసెంట్ కలెక్షన్లు సాధించింది. బ్రేక్ ఈవెంట్ చేయడానికి ఇంకా కొంతకాలం అవసరం, కానీ ఫైనల్ కలెక్షన్ల రికార్డు ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంటుంది.